Fine, Nana. So today is the first class. I hope our journey next 3 months, Nana, 3 to 4 months. After 4 months, manamandaram మీరందరూ కూడా ప్లేస్ అవ్వాలనేసి my wish. Okay na? So first target ఏంటంటే Nana, so next 10 to 15 days ఏంటంటే we need to finish the programming language. Okay na? సో ఇక్కడ ఆల్రెడీ కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు అన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. డోంట్ గెట్ ఇరిటేట్ ఆర్ కొద్దిగా ఫీల్ అవ్వద్దు. అంటే ఏం బేసిక్స్ నుంచి చెప్తున్నారు, ఈవెన్ మాకు తెలుసు కదా అనేసి తెలియని వాళ్ళు ఉంటారు. ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద ఏబిసి నన్న. ఐ మీన్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తాను. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ లాంగ్వేజ్, ఓకేనా? సో మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకని ఏంటి, ఎక్కడ బోర్ ఫీల్ అవ్వద్దు నాన్న. అండ్ ఎందుకు 10 days టైం తీసుకుంటున్నానంటే కదా, సో ద 2018 ఐ మీన్ 22 పాస్ అవుట్స్ కి కోడ్ విటా ఈస్ గోయింగ్ టు ఓపెన్ అన్న. ఐ మీన్ నెక్స్ట్ 10 to 15 days లో నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. ఆ టైం కల్లా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫినిష్ చేయగలిగితే అల్గారిథమ్స్ కూడా టీచ్ చేయొచ్చు నాన్న. ఓకేనా? సో దట్ ఈస్ మై మోటో. అంటే కోడ్ విటాకి టార్గెట్ చేసుకునేసి ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫస్ట్. ఓకేనా? ఆఫ్టర్ దట్ అల్గారిథమ్స్ టీచ్ చేసేటప్పుడు ఐ విల్ ఇంట్రడ్యూస్ ద ఆప్టిట్యూడ్. నెక్స్ట్ 10 days వీఆర్ గోయింగ్ టు టీచ్ పైథాన్ ఓన్లీ. ఇస్ ఇట్ ఓకే? Or anything suggestions, please, I will accept, Nana. Is it okay? Thank you, Nana. See, the first, may know the what is the purpose of the programming language? First, why we need to learn the programming language? Tell me. What is the need? Yes, Nana. What is the need of the programming language? Anyone? What is the need of the programming language? For developing apps, very good, Arna. For developing apps. Communication through the PC, very good. Good answer, Shivashankar. To design a games, very good, Likita. Yes. Good, Nana. Yeah. To live in this world of technology, yes, good. To communicate with the computers, to get, Nana. I'm going to, yes, good, Nana. Everyone is right, Nana. Yeah. See, Nana, the first thing, I'm going to share a small story. See, everything I will teach with the real-time examples. Okay, na? Suppose I got a job in Chennai. Okay. Now I want to migrate into the Chennai, Nana. So our job ఏంటంటే, it is not in the city of the Chennai. So it is some rural background. I mean, some rural place. Okay. So they don't know Telugu. I mean, I am from the Telugu guy. So I am living in somewhere. Okay. Na? I don't know Tamil. Even I don't know English also. Okay. Na? So if I want to, if I wish to live in the rural area of Tamil Nadu, so I should learn Tamil. Yes or no? I should learn Tamil or not? తమిళ్ నేర్చుకోవాలి కదా. నేను తమిళనాడులో ఒక రూరల్ ప్లేస్ లో ఉండాలంటే తమిళ్ నేర్చుకోవాలి కదా. బికాస్ మీకోసం అనేసి, ఐ మీన్ ఐఎమ్ ద తెలుగు గాయ్. సో ఇఫ్ ఐ వెంట్ టు తమిళనాడు, దే డోంట్ లెర్న్ తెలుగు ఫర్ మీ. ఎస్ ఆర్ నో? నా కోసము తమిళనాడు ఉండే వాళ్ళందరూ తెలుగు నేర్చుకోరు కదా నాన్న. ఆల్ షుడ్ లెర్న్. సో నా కోసం వాళ్ళందరూ తెలుగు నేర్చుకోరు కదా. సో ఐ షుడ్ లెర్న్ ద తమిళ్. ఎస్ ఆర్ నో? సో అలానే ఏంటంటే, if you want to enter into the computer world, you should learn the programming language. Please remember, if you want to enter into the programming world, I mean computer world, you should learn the computer language. Nana. Computer language is the నేర్చుకోవాలి. Okay na? Here there is a similar relation between the normal language and the computer language. Nana. I will tell you one thing. So for example, I will tell you one thing, Nana. What it is? I want water. సో నాకు వాటర్ కావాలి. సో పానీ కుడు, సారీ పానీ దేదో, సో తని కుడు. ఓకేనా? తని కుడు. శివశంకర్, మీకు నేను మైక్ పర్మిషన్ ఇచ్చానంటే అన్వాంటెడ్గా ఏంటంటే మీరు మైక్స్ అన్మ్యూట్ చేసుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్, యూ జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్, డెఫినెట్లీ ఐ విల్ అన్మ్యూట్ యూ. ఓకేనా?
ఓకేనా? చూడండి ఇక్కడ ఏంటి ఒకే లాంగ్వేజ్ లో నేను ఎలా ఆడుతున్నానా చూడండి నా సైన్ ఎలా ఉంటుంది చూడండి ఐ వాంట్ వాటర్ ఓకేనా నా సైన్ ఇలానే ఉంటుందా అండ్ యాజ్ వెల్ యాజ్ నాకు వాటర్ నాకు నీళ్ళు ఇస్తారా అదర్వైజ్ ఇన్ తమిళ్ తమిళ్ పానీకుడు రైట్ హిందీ పానీ దేదో సో ఆల్ సైన్స్ ఆర్ సేమ్ రైట్ ఆల్ సైన్స్ ఆర్ సేమ్ ఎస్ ఆర్ ఉన్నానా నేను వాటర్ కావాలన్నప్పుడు లేకపోతే ఐ వాంట్ వాటర్ అన్నప్పుడు సో ఐ కెన్ యూజ్ ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ రైట్ ఎస్ ఆర్ నో నా సిగ్నల్ అనేది నా సైన్ అనేది సేమ్ గా ఉందా నాన్న రిమెంబర్ హియర్ ప్లీజ్ నోట్ దిస్ నాన్న హియర్ వాట్ ఎవర్ యువర్ సైన్ వాట్ ఎవర్ సిగ్నల్స్ ఆర్ వాట్ ఎవర్ ద సైన్ యూ కెన్ యూజ్ సో దట్ ఈస్ ద లాజిక్ నాన్న దట్ ఈస్ ద లాజిక్ ప్లీజ్ రిమెంబర్ ఏదైతే మీరు సైన్ యూజ్ చేస్తారో దట్ ఈస్ ద లాజిక్ ఏదైతే వర్డ్స్ యూజ్ చేస్తారో ఐ వాంట్ వాటర్ రైట్ సో పానీకుడు సారీ తని ఉన్నాయి తమిళ్ కదా తనీకుడు అని యూజ్ చేస్తారు ఆల్ ఆర్ ద సింటాక్సెస్ నాన్న సింటాక్సెస్ ఓకేనా మీన్స్ లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ తమిళ్ అయినా తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఎక్కడైనా కూడా వర్డ్స్ మే చేంజ్ ఎస్ ఆర్ నో వర్డ్స్ మాత్రమే చేంజ్ అవుతున్నాయి కానీ ద మీనింగ్ చేంజ్ అవ్వట్లేదు కదా అలానే గుర్తుపెట్టుకున్నా లాజిక్ ఈ సేమ్ ఫర్ ఆల్ లాంగ్వేజెస్ అన్న మీరు అది సి అయినా తీసుకోవచ్చు జావా అయినా తీసుకోవచ్చు సి ప్లస్ ప్లస్ అయినా తీసుకోవచ్చు అన్న ఆల్ లాంగ్వేజెస్ లాజిక్ ఈ సేమ్ ప్లీజ్ రిమెంబర్ లాజిక్ మీరు ఒక లాంగ్వేజ్ లో లాజిక్ నేర్చుకున్నారు అనుకోండి దట్ లాజిక్ ఈ సేమ్ ఫర్ ఆల్ ద లాంగ్వేజెస్ లైక్ అవర్ సైన్ మనం సైన్ ఎలా అయితే సేమ్ ఉంటుందో ఆ సైన్ లాగానే లాజిక్ అనేది అన్ని లాంగ్వేజ్ లో సేమ్ ఉంటుంది అన్న అంటే మీరు ఒక లాంగ్వేజ్ లో ఒక లాజిక్ నేర్చుకుంటూ అదే లాజిక్ ని వేరే లాంగ్వేజ్ లో కూడా యూజ్ చేయొచ్చు కానీ ఏంటండి యూ షుడ్ నో ద syntaxes for example now I'm talking about the programming point of view see for example if you want to print hello in a C language I can use a printf right I can use a printf nana printf of hello if you use in python I can use a print nana I can use a print python I can use a print in C++ nana I can use a cout I can use a cout okay na in Java nana I can use a system.out.println nana a message motham rayalana so I didn't write all the things see this is the syntax all these are all syntaxes nana ivanni kuda syntaxes gurtu pettukondi ante gina gurtu pettukondi if you learn one language it's enough to rule the world computer world అర్థం అవుతుందా ఒక లాంగ్వేజ్ నాకు తెలిసిందంటే ఇట్ ఈస్ ఈజీ టు మైగ్రేట్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు అనదర్ లాంగ్వేజ్ చూడండి ఇఫ్ ఐ నో తెలుగు వెరీ వెల్ దెన్ సింపుల్ ఇట్ ఈస్ ఈజీ టు మైగ్రేట్ ఫ్రమ్ తెలుగు టు తమిళ్ ఎస్ ఆర్ నో ఇఫ్ యు నో సమ్ వర్డ్స్ అండ్ ఐ నో హౌ టు మేనేజ్ ఇన్ ద తెలుగు రైట్ సో వాటర్ కావాలన్నప్పుడు ఈవెన్ వితౌట్ సింటాక్సెస్ ఆల్సో ఐ కెన్ మేనేజ్ విత్ మై సైన్ రైట్ సో తమిళనాడుకి వెళ్ళాను సో ఐ కెన్ సైన్ లైక్ దట్ దెన్ దే విల్ అండర్స్టాండ్ ఓ హీ రిక్వైర్డ్ వాటర్ ఎస్ ఆర్ నో the same like that in interview point of view also most of the interviewers are not going to ask you to write a program in language okay na what is the algorithm or what is the logic అని అడుగుతారు గుర్తుపెట్టుకోండి మీరు ఏ లాంగ్వేజ్ లో రాస్తున్నారని ఇంపార్టెంట్ కాదు సో ఆర్ యు గోయింగ్ రైట్ లాజిక్ ఆర్ నాట్ మీరు రైట్ లాజిక్ రాస్తున్నారా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్ is this clear ఏనా is this clear now సో డోంట్ వరీ అబౌట్ యువర్ ద లాంగ్వేజ్ సో మీరు ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు అనేది ఎవ్వరికి అవసరం లేదు ఆర్ యూ గోయింగ్ టు రైట్ యువర్ లాజిక్ ఇన్ ఏ ప్రాపర్ ఆర్డర్ ఆర్ నాట్ అండ్ ప్రాపర్ వే ఆర్ నాట్ ఇస్ దిస్ క్లియర్ ఏనా మీరు పైథానా సీనా C++ జావా అనేది పక్కన పెట్టేసేయండి సో సి నేర్చుకున్నారు అనుకోండి పైథాన్ మైగ్రేట్ అవ్వడం ఇట్ ఈస్ హార్డ్ టు 10 days ఇఫ్ యు నో పైథాన్ ఇట్ ఈస్ మైగ్రేట్ టు జావా ఇట్ ఈస్ హార్డ్లీ 20 days ఇట్స్ ఎనఫ్ సింటాక్సెస్ ఇస్ ఆర్ ఎనఫ్ because you know the logic, you know the science, right? I hope na concept arthamaindi anukuntanu meeku. The next question, sir, why you started with Python? Nana cheptunnanu enduku Python tho start chesanante nana please remember the Python is a very easy language to compare in the other languages nana migilina languages tho pochukunte Python is a very easy language. The reason here is ఇట్ ఈస్ లైక్ ఏ నార్మల్ మనం వర్డ్స్ ఎలా రాస్తాం అలానే ఉంటాయి అన్న చాలా ఈజీగా ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ సి నేర్చుకోవడానికి ఇఫ్ యూ రిక్వైర్డ్ 100 days టైం కావాలనుకుంటే ద పైథాన్ 100 hours అనుకోండి పైథాన్ కెన్ టేక్స్ 20% ఆఫ్ ద టైమ్ ఈజ్ ఎనఫ్ నాన్న
సో 100 days కావాలంటే మీకు 20 days is enough to learn the Python. చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ 10 days తర్వాత మీరే చెప్తారు సార్ ఏంటి సార్ ఇంత ఈజీనా పైథాన్ అనేసి. ఓకేనా? సి ద ఫస్ట్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ than knowledge. See nana, imagination is a more important than the knowledge. Please remember, ఎవరైతే ఇమాజినేషన్ చేస్తారో ఒక ప్రోగ్రామ్ వచ్చిన వెంటనే ఎవరైనా గుర్తుపెట్టుకుంటే ప్లీజ్, మీరు ప్రోగ్రామ్ చేయడానికంటే ముందు ఫస్ట్ ఇమాజినేషన్ చేయండి. వాట్ ఈస్ ద లాజిక్ ఆఫ్ ద ప్రోగ్రామ్? అర్థమవుతుందా? మీరు ప్రతి ఒక్కటి టైప్ చేయాలంటే ఇట్ ఇస్ టేక్ మచ్ టైం నాన్న. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు లాజిక్ రాసే ముందు ఇస్ దట్ లాజిక్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, ఇస్ దట్ రైట్ ఆర్ రాంగ్ చూడండి. మీరు ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు రీచ్ ఫ్రమ్ suppose Charna to Koti Elalana, Charna to Koti Elali. So there is a n number of ways over there, but what way you can choose? You have a n number of ways from reach from the Charna to Koti, but what way you can choose? Tell me, which is the shortest, right? Yes or no? Which is the shortest? How would you know the shortest? Your brain will guide you and take and execute the instructions and give the proper వే. ఎస్ సార్ నో? మీ బ్రెయిన్ అనేది మీకు తెలియకుండానే ఇట్ ఎగ్జిక్యూట్స్ ఇన్స్ట్రక్షన్స్ నాన్న. ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేసి మీకు ఆన్సర్ అనేది ఇస్తుంది. అర్థమవుతుందా? సో అలానే ఇక్కడ కూడా అంతేనన్నా. మీరు ప్రోగ్రామ్ చేయడానికి ముందే ఆ లాజిక్ రైటా రాంగ్ అనేది మీ బ్రెయిన్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయడం నేర్చుకోవాలి. అది ఎలా ఉంటుందంటే కన్నా కొద్దిగా టఫ్ గానే ఉంటుంది, కానీ ఎలా ఈజీ అవుతుందో నేను చెప్తానన్నా. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ you people are driving the vehicles, right? ఏనా బైక్ కానీ లేకపోతే సైకిల్ కానీ డ్రైవ్ చేస్తుంటారు అన్న మీరు. 2 wheelers ఓకేనా, 4 wheelers డ్రైవ్ చేస్తుంటారు కదా. ఐఎమ్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్ అన్న, మీరు సంథింగ్ ఏదైనా వచ్చినప్పుడు టర్న్ కానీ బ్రేక్ కానీ చేసేటప్పుడు టర్న్ చేయాలి లేకపోతే బ్రేక్ వేయాలి, ఎవరైనా చెప్తారా? సో యూ కెన్ డూ యువర్ సెల్ఫ్. ఏనా ఆ బ్రేక్ వేయడం కానీ లేకపోతే టర్న్ చేయడం కానీ ఎవరైనా చెప్తే ట్రైన్ చేస్తారా, లేకపోతే మీరే యువర్ సెల్ఫ్ ఓన్లీ, రైట్? Yourself only, right? But at the age of 4 years Nana, at the age of 4 years somebody should guide you, right? ఏనా మీ ఫాదర్ కానీ మీ బ్రదర్ కానీ అరే ఇలా అడ్డం ఇలా ఏదైనా వచ్చినప్పుడు యూ హ్యావ్ టు యూజ్ ద బ్రేక్, ఆర్ యూ షుడ్ టర్న్ లెఫ్ట్, ఆర్ యూ షుడ్ టర్న్ రైట్ అని చెప్తారు నాన్న. ఎస్ ఆర్ నో? ఓకే. సో కానీ నౌ యు ఆర్ ఏబుల్ టు పర్ఫార్మ్ operations are the decisions are your own. How? Tell me. Ela nana, how it is possible? How it is possible? How it is possible? Not maturity, experience. Very good nana. Practice nana. Yes or no? With the practice only. చిన్నప్పుడు యూ మే ఫాల్ డౌన్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఫెల్ డౌన్. ఎస్ ఆర్ నో? మీరు సైకిల్ మీద నుంచి 2 wheeler నుంచి చాలాసార్లు కింద పడి ఉంటారు కదా, కానీ నౌ ఎలా ట్రావెల్ చేస్తున్నారు? మీరు చాలా ఫాస్ట్ గా ట్రావెల్ చేయగలుగుతున్నారు. సో అలానే ఇక్కడ కూడా అంతేనా? నౌ యు ఆర్ ద ఏజ్ ఆఫ్ 4 years ఇన్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇఫ్ యూ స్పెండ్ 2 or 3 years డెఫినెట్లీ యూ విల్ బి ద మాస్టర్స్. గుర్తుపెట్టుకోండి, మనం 2-3 years ప్రాక్టీస్ చేసాం, యూ విల్ బి ద మాస్టర్స్. ఇక్కడ లాంగ్వేజ్, ఇక్కడ మీ సబ్జెక్ట్ కానీ మీరు అనుకున్న బ్రాంచ్ కానీ ఏమీ సంబంధం లేదు నాన్న. సిఎస్ అయినా, ఈసీ అయినా, సివిల్ అయినా, ఆల్ ఆర్ ఈక్వల్. హూ విల్ ప్రాక్టీస్? ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో అందరు ఈక్వల్ అయిపోతారు నాన్న. చూడండి నెక్స్ట్. సో ఇన్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వీ హ్యావ్ 2 kinds ఆఫ్ యూజర్స్ అన్న. సో యూజర్స్, ప్రోగ్రామర్స్. మే నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద యూజర్స్ అండ్ ప్రోగ్రామర్స్? What is the users and what is the programmers? Anyone? What is the meaning of users and what is the meaning of programmers? Please remember nana, users ela chustaro chudandi. Users ela chustarandi na, a computer is a set of tools. A computer is a set of tools. అంటే కంప్యూటర్ సెట్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. సో అంటే సపోజ్ ఐఎమ్ ఏ యూజర్, ఎలా చూస్తాం? దిస్ ఇస్ ద కంప్యూటర్. సో ఇక్కడ ఎంఎస్ వర్డ్ ఉంటుంది, ఎంఎస్ ఎక్సెల్ ఉంటుంది, రైట్? a calculator is a what it is called media player or WhatsApp. All the tools are there to reducing the human task. ఓకేనా? మన టాస్క్ రెడ్యూస్ చేయడానికి యూజ్ చేసేవి. కమింగ్ టు ద ప్రోగ్రామర్స్. సో ప్రోగ్రామర్స్ లెర్న్ ద కంప్యూటర్ వేస్ అండ్ కంప్యూటర్ లాంగ్వేజ్. చూడనా,
సో ప్రోగ్రామర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే దే లెర్న్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఎస్ ఎగ్జాక్ట్లీ అన్న ఎస్. సో ప్రోగ్రామర్స్ హ్యావ్ some tools too that allow them to build the new tools అన్న. అంటే we will create the new tools like Ola app, like Uber app, like Amazon app, like Flipkart app, right? So Google Drive or Google Maps, everything is developed by the users, developed by the programmers. Now we are the users are using, you know, WhatsApp use చేస్తున్నామా? We're using because we are WhatsApp users. Programmers they are going to develop the tools for us. Okay na? మన కోసం ఆ టూల్స్ ని డెవలప్ చేస్తారు నాన్న. Programmers sometimes write a tools for a lots of users. చూడండి ఎందుకు యూజ్ చేస్తారంటే టు రిడ్యూసింగ్ ద టాస్క్ ని ఆటోమేట్ చేయడానికి జనరల్ గా యూజ్ చేస్తూ ఉంటారు. వై పైథాన్? సో పైథాన్ ఎందుకు? ప్లీజ్ నోట్ దిస్. జనరల్ గా what is the type of the Python language అని అనుకుంటున్నా. Python is a general purpose interpreted language. Please note this point. Python is a interpreted language. What is the meaning of interpreted? See Nana, we have two kinds of things are there. What is the compiler? See Nana, compiler, and next one is the interpreter. Compiler and interpreter. So compiler means it executes the entire code at once, Nana. Entire code at once. Okay na? But interpreter executes a line by line code, Nana. Line by line code. Please note these points. Nana notebook lo note cheskoni points. Endukante future lo you may forgot. Interview point of view they ask that what is the kind of Python language? Python is an interpreted programming language. It is an interpreted programming language. Okay na? Please note this. General purpose interpreted programming language. Next, it is an interactive, means you can interact with the Python language. So మీరు C కానీ C++ కానీ నేర్చుకున్నాను అనుకోండి, there is no use in the IT field అన్న. మీకు మీరు కంపెనీకి వెళ్ళిన తర్వాత Cతో కానీ C++ ఎలాంటి యూజ్ ఉండదు. కానీ పైథాన్ నేర్చుకోండి కదా, పైథాన్ విత్ డేటా సైన్స్, పైథాన్ విత్ మిషన్ లెర్నింగ్, పైథాన్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. సో ఆల్ ద న్యూ ట్రెండింగ్ టెక్నాలజీస్ ఆర్ లింక్ అప్ విత్ ద పైథాన్. ప్లీజ్ రిమెంబర్. సో అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇట్ వాస్ డెవలప్డ్ ఇన్ ద 1990s ఓన్లీ, బట్ నౌ ఇట్ ఈస్ వెరీ ఫేమస్ రికార్డ్ బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఈజీ టు మేనేజ్ యువర్ డేటా. మీ డేటాని చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఫ్లిప్కార్ట్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అంత డేటా హ్యూజ్ గా ఉంది కదా, ఆ డేటాని మనం మేనేజ్ చేయాలంటే చాలా కష్టం నాన్న. ఓకేనా? దానికని మనకు ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గుర్తుపెట్టుకున్నా. సో 1955 నుంచి 2015 వరకు ఎక్స్ అనే డేటా ఫామ్ అయింది అనుకున్నా. ఎక్స్ అనే డేటాని ఫామ్ అయింది అనుకోండి. 2015 నుంచి 2020 వరకు 2x డేటా ప్రిపేర్ అయింది అన్న, అంటే క్రియేట్ అయింది. అర్థమవుతుంది అంటే సో ఆల్మోస్ట్ 45-60 ఇయర్స్ లో ఫామ్ అయిన డేటా ఎక్స్ అయితే 5 ఇయర్స్ లో ఫామ్ అయిన డేటా 2x నానా. సో డేటా అనేది చాలా హ్యూజ్ గా పెరుగుతుంది. అర్థమవుతుందా? సో డేటా చూడండి, ప్రతి ఒక్కరు సెల్ఫీలు, ప్రతి ఒక్కరు టిక్ టాక్లని లేకపోతే సెల్ఫీ వీడియోస్ అని యూట్యూబ్ లో ఎక్కడ చూసినా అప్లోడ్ చేస్తూనే ఉన్నారు. ఎస్ఆర్ నో, ఆర్ యు అగ్రీ విత్ దట్? సో ప్రతి ఒక్కరు కూడా అప్లోడ్ చేస్తూనే ఉన్నారు అన్న డేటా. అంటే డేటా చాలా హ్యూజ్ అయిపోయింది. డేటా చాలా హ్యూజ్ అయిపోయింది అన్న. సో దాన్ని మేనేజ్ చేయడానికి we require the powerful programming language, that is the Python programming language. ఓకేనా? సో నెక్స్ట్ థింగ్, Python is a object oriented programming language. సో మీరు జావా కోసం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ Python is also object oriented programming language. మీరు oops through Java నేర్చుకున్నారా? Now you no need to worry about the object oriented concepts. We will discuss the object oriented concepts also in the Python. ఈ పైథాన్ లో మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ కూడా డిస్కస్ చేస్తాము. సో దట్ జావా అనేది మనకు వరీ అవసరమే లేదు నాన్న మనకు. ఓకే, మేబీ సమ్ కంపెనీస్ మే బి యూజ్, బట్ if you know the Python, it's enough. Next, high level programming language. Next, created by Gando Vanes Razunana during the 1985 to 1990. See, this is the developer name who developed the Python language. What is the kind of programming language? What is the kind of Python programming language? What is the which principle it follows? It follows the object oriented principle. Okay na?
So is it interpreted language or a compiler? So compile language is interpreted language. Is this clear? Is these points are clear? So it's enough, Nana. Now we are going to enter into the programming language. So step by step. See, my request is try to download Python programming language from the resources, Nana. So manaku free ga available ఉంటుంది. You can download any of the as you wish. So 3.6 kani 3.8 kani you can download any kind of IDE and try to install your computer. Okavela, if you don't have a computer or if you don't have a laptop, try to write down the programs on the paper, Nana. Paper లో రాయడానికి ట్రై చేయండి మీరు, అంతేగాని డోంట్ సిట్ ఐడిల్. ఓకేనా? సో మొబైల్లో వినేవాళ్ళు ఎవరైనా కూడా సో ట్రై టు నోట్ డౌన్ ద పాయింట్స్ ఉన్నా. And also the video is available after completion of the lecture. Also the video is available in the uh, yeah, no, I will post the link. I will give the link of this Python IDE also. Okay na Venkat? Next, this is the first program, how to print hello world. See nana, how to print hello world using Python. Normal ga manam in C kani C++ kani Java lo kani, yeah, no, 30-bit is also possible, that 64-bit also possible. You can install because you can install any of the computers. Okay na? See nana, see hello world using Python. If you want to print hello world, normal ga C language, I hope you know already C language. C language లో సేమ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ మనం రాయాలంటే గిన సో ఫస్ట్ ఒక లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా? సెకండ్ మెయిన్ రాసుకోవాలి. సో విల్ సీ నన్న, విల్ సీ ద ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. ఓకేనా? int main printf hello. So this is your code, nana. Okay na? For example, same thing. If you want to print hello in a Python, just you require print, nana. That's all. See, print of hello. It's enough to print your data. See, nana, we'll see in the editor. See, nana, this is the Python 3.8 I have installed here. Is my screen is visible? See, this is the Python 3.86, nana. Is my screen is visible? IDE screen is visible? See, nana, after installation you will get this window, nana. Okay na? So if you press Control N or file localizes, if you use a new, nana, new file, it opened a file, nana. So what is my task? I need to print hello elevate. Print hello elevate, nana. Hello elevate. See, you just save your program. So I saved with test, nana. Now here you have a command is there in run. What is the command? Run module. If you press run module, then you will get the output. Got it? It's very simple, right? When you're comparing the C language. So either C, C++, Java, you require 5 to 6 statements, but in Python, it's only one statement is enough to print the message in the console. Is this clear? Please note down, print is the statement is used to print the data in the console, Nana. Please note this. Print is the statement is used to print the data in the console. Print the information in the console.
Please note this here. Somebody asked small query, kadna, small request. It's okay, Nana. What's his name? Yeah, Sam. See, Nana, I didn't teach any language here. నేను ఏ లాంగ్వేజ్ టీచ్ చేయలేదు నాన్న. జస్ట్ ఒక చిన్న చెప్తున్నాను అనమాట. ఆ లాంగ్వేజ్ లో టఫ్ గా ఉంటుంది, ఈ లాంగ్వేజ్ ఈజీగా ఉంటుంది అని చెప్తున్నాను నాన్న. ఓకేనా? సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ పైథాన్ ఫ్రమ్ ద స్క్రాచ్ ఓన్లీ. ఓకేనా? జావా కానీ C++ కానీ అసలు మాట్లాడలేదు. ఏంటంటే జస్ట్ కంపారిజన్ చెప్తున్నాను. అంటే ఇఫ్ యూ నో పైథాన్ ఇట్ ఈస్ ఈజీ టు మైగ్రేట్ టు ద అదర్ లాంగ్వేజెస్. ఆ కాన్సెప్ట్ మాత్రమే చెప్పాను నేను. ఓకేనా? ఇస్ ఇట్ ఓకే శామ్? I didn't consider anything, Nana. Sam, is it okay? నేను ఇక్కడ ఏ లాంగ్వేజ్ చెప్పలేదు నాన్న ఇక్కడ మీకు. See, Nana, print the information in the console. Please remember the message which you want to print in the console. The message which you want to print in the console, you should write within the quotes, Nana. Please note this. You should write within the quotes. Okay, na? Here you have one more thing. Somebody may ask, sir, can I use a single quote here? Sir, instead of that, can I use a single quote here? Yes, absolutely you can use, Nana. See, now if you run this code, see, hello elevate means you can use either a double quote or single quote in the printf. Printf lo you can use the two quotes, Nana. Even I use cheyochu. Is it okay regarding the printf? Regarding the print statement, is it okay? అర్థమైంది నాన్న? ఎలా ఒక మెసేజ్ ని ప్రింట్ చేయాలి? How we are going to print a message in the console. కన్సోల్ లో ఆ మెసేజ్ ని ఎలా ప్రింట్ చేయాలి అనేసి నాన్న. కన్సోల్ మీన్స్ సీనా మీరు రన్ చేసిన తర్వాత డేటా అనేది ప్రింట్ అవుతుంది కదా. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ కన్సోల్ అన్న. Is it okay? This is the console, Nana. See, lines and indentation. Normal ga Nana, in C language, sorry, ఒక లాంగ్వేజ్ తెలిసి ఉంటుంది కదా నాన్న మీకు. నార్మల్ ఓన్లీ ఇలా బ్రాకెట్స్ యూజ్ చేసేసి లాంగ్వేజ్ ని ఓపెన్ చేసి క్లోజ్ చేస్తుంటాం నాన్న. రైట్? అంటే ఒక స్కోప్, అంటే ఈ ప్రోగ్రామ్ యొక్క స్కోప్ ఎంత వరకు ఉంది అని చెప్పడానికి జనరల్ గా యూ కెన్ యూజ్ బ్రాకెట్స్, ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తుంటారు అన్న. ఓకే, ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తుంటారు. బాబు అట్లీస్ట్ సి కూడా తెలియని వాళ్ళు ఎవరైనా చెప్పండి. రైజ్ యువర్ హ్యాండ్స్. హౌ మెనీ డజన్ నో అబౌట్ ఈవెన్ సి లాంగ్వేజ్? అంటే మెయిన్ ఇలా రాయడం అని కూడా తెలియదు నాన్న. మెయిన్ ఇలా రాయాలని కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారన్న? ఓకే, నో ప్రాబ్లం. You forgot about that, Nana. Okay, na? You forgot about that. It's okay, Nana. No issue. Thank you, Nana. No issue. See, Nana. See, indentation. Python provides no braces. Normal ga aithe other languages lo you can use a braces to tell the scope of the statements. Ante ఆ స్టేట్మెంట్స్ యొక్క స్కోప్ ఎంత వరకు ఉంది అని చెప్పడానికి ఈ కైండ్ ఆఫ్ బ్రాకెట్స్ యూజ్ చేస్తారన్న. మీకు జనరల్ గా చెప్పాలంటే ఎలా చెప్పాలంటే కదా, ఫర్ ఎగ్జాంపుల్ అన్న మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు వచ్చేసేసి కాలేజ్కి వెళ్ళాలా లేకపోతే మూవీకి వెళ్ళాలా? ఐ హ్యావ్ ఎ టూ డెసిషన్ అన్న. ఇస్ ఎ ట్రూ ఇస్ ఎ కాలేజ్ ఆర్ ఇస్ ఎ ఫాల్స్ మీన్స్ ఇస్ ఎ మూవీ. కాలేజ్కి వెళ్ళాలా మూవీకి వెళ్ళాలా అంటే టూ స్కోప్స్ ఉన్నాయంటే నీకు వచ్చిన తర్వాత ఐ హ్యావ్ ఎ డెసిషన్ అన్న. డెసిషన్ తీసుకోవాలి. అగైన్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఐ నీడ్ టు గో టు ద క్లాస్ అంటే సెట్ ఆఫ్ యాక్టివిటీస్ అన్న. అంటే ఇవన్నీ కూడా ఒక కైండ్ ఆఫ్ స్కోప్ వస్తాయి అనమాట. ఆల్ ద స్టేట్మెంట్స్ కమ్స్ అండర్ ద వన్ కైండ్ ఆఫ్ స్కోప్. ఓకేనా? ఒకవేళ మూవీకి వెళ్ళారనుకోండి, సో వాచింగ్ మూవీ, సో బ్రేక్ టైంలో స్నాక్స్ తినడము, ఓకేనా? సో మూవీ డిస్కషన్, ఆల్ ఆర్ కమ్స్ అండర్ ద అదర్ స్కోప్ నాన్న. ఇంకో స్కోప్ కింద వస్తాయి. అంటే ఐ నీడ్ టు సపరేట్ దిస్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని సపరేట్ చేయాలి కదా. సో అందుకని ఎలా రాస్తానంటే నార్మల్గా చూడన్న, నార్మల్గా సి లాంగ్వేజ్ లో కానీ ఎలా రాస్తామంటే నార్మల్గా మీరు ఇన్స్ట్రక్షన్స్ రాయాలంటే ఫస్ట్ నాన్న చెక్ ద కండిషన్. చెక్ ఇస్ ఎ మూవీ ఆర్ నాట్.
ఓకేనా? ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ అంటే మూవీ అనుకోండి అన్న, మూవీ అయినప్పుడు వాట్ ఐ షుడ్ రైట్ ఇస్ ఎ మూవీ అన్న, ఇట్స్ మూవీ. అదర్వైజ్ ఓకేనా, మీన్స్ మూవీకి వెళ్ళినప్పుడు ఐ కెన్ డూ పర్ఫార్మ్ దిస్ కైండ్ ఆఫ్ టాస్క్. ఒకవేళ ఐ కెన్ గో టు ద కాలేజ్, ఐ కెన్ పర్ఫార్మ్ దిస్ కైండ్ ఆఫ్ టాస్క్. అంటే ఈ కైండ్ ఆఫ్ టాస్క్స్ అన్ని కూడా కమ్స్ అండర్ ద ది స్కోప్, ఈ స్కోప్ లోకి వస్తాయి. ఈ కైండ్స్ ఆఫ్ టాస్క్ అన్ని కూడా ఇక్కడికి వస్తాయి. రైట్, అర్థమవుతుందా? అంటే ఈ సెగ్రిగేషన్ మనం చేసేటప్పుడు యూ కెన్ యూజ్ ద బ్రాకెట్స్ అన్న, బ్రాకెట్స్ మనం యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? అలానే పైథాన్ లాంగ్వేజ్ లో అలా సెగ్రిగేషన్ ఎలా చేస్తామంటే లైన్ ఆఫ్ ఇండెంటేషన్ అంటే స్పేసెస్ యూజ్ చేసేసి లైన్ ఆఫ్ ఇండెంటేషన్ ని మనం ప్రాక్టీస్ చేస్తామన్నా. చూడండి, సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ని పైథాన్ లో ఎలా చేస్తామంటే చూడనా. సో ఈజ్ మూవీ ఓకేనా, కండిషన్ ఐ మీన్ ద కండిషన్ ఈస్ ట్రూ, దెన్ చూడనా ఐ నీడ్ టు పర్ఫార్మ్ దీస్ కైండ్ ఆఫ్ టాస్క్, అదర్వైజ్ ఐ కెన్ పర్ఫార్మ్ దీస్ కైండ్ ఆఫ్ టాస్క్. అంటే ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఈ ఇండెంటేషన్ కింద వస్తాయి, ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఈ కండిషన్ కింద వస్తాయి. అంటే ఇండెంటేషన్ మీన్స్ యూ కెన్ యూజ్ దిస్ మెనీ స్పేసెస్. ఓకే, నార్మల్ గా 4 స్పేసెస్ యూజ్ చేస్తుంటారు అన్న, అంటే ఒక ట్యాబ్ స్పేస్ యూజ్ చేస్తుంటారు. ఓకేనా, నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను మీకు, ఇలా ఎంతసేపు చెప్పినా అర్థం అవ్వదు. ఐ విల్ షో యూ ద ప్రాక్టికల్ వే. సో నెంబర్ ఆఫ్ స్పేసెస్ ఇన్ ద ఇండెంటేషన్ ఈజ్ ఎ వేరియబుల్ అన్న. చూడండి, ఈ నెంబర్ ఆఫ్ స్పేస్ అనేది మారిపోతూ ఉంటుంది. See, for example, x equal to 2. You forgot about all the things, Nana. Okay, x equal to 2. X అనేది 2 అయినప్పుడు it is equal to 2. అంటే ఈ ఇండెంటేషన్ లో మాట్లాడుతున్నాం. ఒకవేళ ఎల్స్ కాలేనప్పుడు it is not equal to. చూడనా, ఇఫ్ స్టేట్మెంట్ మీకు తెలియదు అనుకున్నాను కానీ నేను ఒకవేళ తెలుసు అన్నట్లు అంటే ఒక చిన్న కండిషన్ లాగా మీకు చెప్తున్నాను ఇండెంటేషన్ ఎలా వర్క్ అవుతుందో. సో మూవీ నానా, మూవీకి ఇఫ్ ట్రూ చూడనా, మూవీ ఈక్వల్ టు అంటే మూవీ ఈక్వల్ టు ఎస్. ఓకేనా, సో ఇఫ్ చూడనా మూవీ ఈక్వల్ టు ఎస్ అనుకుంటున్నానా. ఇండెంటేషన్ అంటే నౌ సి మై కర్సర్ ఈజ్ చేంజ్డ్ ఆటోమేటిక్లీ. చూడండి, ఇక్కడికి వెళ్ళిపోయింది నా కర్సర్. అర్థమవుతుందా? మై కర్సర్ ఈజ్ చేంజ్డ్ హియర్. అంటే ఇండెంటేషన్, న్యూ ఇండెంటేషన్ రిప్రజెంట్ చేయడానికి కంపల్సరీ ఇక్కడ కోల్ అనేది యూజ్ చేస్తాం. విల్ డిస్కస్ లాటర్. ఇక్కడ కోల్ అనేది యూజ్ చేస్తాము. ఓకేనా, చూడండి మూవీ ఎస్ ఏం చేస్తాం మనం, ప్రింట్. సో టికెట్ బయింగ్. ఓకేనా, ప్రింట్ వాచింగ్ మూవీ. రైట్, నెక్స్ట్ అన్న ప్రింట్ సో డిస్కసింగ్ మూవీ. ఎల్స్ నాన్న అంటే అదర్వైజ్ యు మూవ్ టు ద నెక్స్ట్ పార్ట్ అంటే నెక్స్ట్ ఇండెంటేషన్ అన్న. ఏం రాస్తున్నావు, ప్రింట్ go to college, attend class, okay, so वगैरह. See, if you execute this program, see, ticket buying, watching movie, discussing movie, see, all comes under the same scope. చూడనా, ఈ స్టేట్మెంట్స్ లో ఆల్ కమ్స్ అండర్ ద సేమ్ ఇండెంటేషన్ అంటే ఇవన్నీ కూడా ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ యూజ్ హియర్ ఐ నో దెన్ ఐ నీడ్ టు గో టు ద కాలేజ్. సి నౌ వెన్ ద కండిషన్ ఈస్ ఫాల్స్ మీన్స్ ఈ కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో నౌ మై కర్సర్ ఈస్ మూవ్ టు హియర్. నౌ ఇట్ ప్రింట్స్ దిస్ ఇండెంటేషన్. ఈ ఇండెంటేషన్ లో డేటాను ప్రింట్ చేస్తుంది చూడండి. ఇస్ దిస్ క్లియర్ అన్న? మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక పాయింట్ అన్న, దిస్ ఇస్ ద ఇండెంటేషన్. అంటే ఆల్ ద డేటా అంటే ఒకే ఇండెంటేషన్ లో ఉన్న. చూడండి, ఇదంతా వన్ ఇండెంటేషన్, ఆల్ దీస్ ఆర్ ద వన్ ఇండెంటేషన్.
గుర్తుపెట్టుకున్నా. ఇస్ ద మెయిన్ ఇండెంటేషన్, ఇస్ ద సబ్ ఇండెంటేషన్. చూడండి సబ్ లోపల చూడండి. సో మీ ప్రోగ్రామ్ ఇలా వస్తుంది, ఒక చిన్న డెసిషన్ వచ్చింది, సో ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఫ్లో. ఓకేనా? సో దీస్ ఆర్ ద సబ్ ఇండెంటేషన్స్. దీస్ ఆర్ ద సబ్ ఇండెంటేషన్. దిస్ ఇస్ ద మెయిన్ ఇండెంటేషన్. ఇస్ దిస్ క్లియర్? ఏనా ఇండెంటేషన్ అనేది అంటే నెంబర్ ఆఫ్ స్పేసెస్ యూజ్ చేస్తామని మాత్రమే గుర్తుపెట్టుకున్నాను. యు జస్ట్ రిమెంబర్ ద నెంబర్ ఆఫ్ స్పేసెస్. ఇస్ దిస్ క్లియర్? ఏనా నాన్ సర్క్యూట్ బ్రాంచెస్ ఆల్సో నా మీకు కొద్దిగా. ఇస్ దిస్ క్లియర్? నెంబర్ ఆఫ్ స్పేసెస్ అనేది మాత్రమే మనకు ఇక్కడ యూజ్ చేస్తాము అనేది మాత్రమే గుర్తుపెట్టుకున్నాను. సో మోర్ దాన్ దట్ నాట్ రిక్వైర్డ్. సో విల్ లెర్న్ ఎవ్రీథింగ్ ఇన్ ద లాటర్. ఈ ఇఫ్ కానీ అవన్నీ కూడా మళ్ళీ లాటర్ చూస్తాను, విల్ సీ. రైట్? మల్టీ లైన్ స్టేట్మెంట్స్. సయ్యద్ ఇక్కడ ఏమీ లేదు నాన్న, మీరు రాసిన ఇండెంటేషన్ గుర్తుపెట్టుకున్నా. మీరు రాసిన ఇండెంటేషన్ అనేది మారడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడికి వచ్చారు, మీరు ఇక్కడ నుంచి కాలేజ్కి వెళ్ళాలా, మూవీకి వెళ్ళాలా? సో మూవీకి వెళ్ళాలి, మూవీ ఇండెంటేషన్ డేటా రాశారు. ఒకవేళ ఎల్స్ అనుకోండి, ఎల్స్ పార్ట్ లో మళ్ళీ ఈ డేటా రాశారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి కామన్గా వచ్చారు. చూడండి, దిస్ ఇస్ ద మెయిన్ ఇండెంటేషన్. సో దిస్ ఇస్ ద సబ్ ఇండెంటేషన్. దిస్ ఇస్ ఆల్సో సబ్ ఇండెంటేషన్. దిస్ ఇస్ ద మెయిన్ ఇండెంటేషన్ నాన్న. అర్థమవుతుంది అంటే కదా? మీరు ఇక్కడున్న స్టేట్మెంట్స్ అన్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి, ఇక్కడున్న స్టేట్మెంట్స్ అన్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. యూ హ్యావ్ ఎ రివిజన్. ఐ మీన్ యూ కెన్ వాచ్ దిస్ వీడియో అగైన్. ఇంకోసారి వాచ్ చేయండి, డెఫినెట్లీ మీకు అర్థమవుతుంది. ఒకవేళ అర్థం అవ్వకపోతే టుమారో విల్ డిస్కస్ అగైన్, వరీ అవ్వద్దు. ఓకేనా? యూ కెన్ వాచ్ 1 or 2 times, డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇట్. యా నాన్న, అంటే కేసెస్ కి మాత్రమే యూజ్ చేస్తాం. నార్మల్ ఫ్లో ఉందనుకోండి, దెర్ ఇస్ నో ఇండెంటేషన్. అంత కామన్ గా ఉందనుకోండి అన్న, దెర్ ఇస్ నో ఇండెంటేషన్. చూడండి, మీరు ఇక్కడ నుండి మీ ఇంటికి వెళ్ళేంత వరకు స్ట్రైట్ రోడ్ ఉందనుకోండి, డూ యూజ్ ఎనీ టర్నింగ్స్? ఓకే, స్ట్రైట్ రోడ్ ఉందనుకున్నా, డూ యూజ్ ఎనీ టర్నింగ్స్ అన్న? టర్నింగ్స్ యూజ్ చేస్తారా? నో, రైట్? లైక్ దట్. సో ఇఫ్ కానీ, వైల్ కానీ, ఫర్ కానీ, ఓకేనా, వీటికి మాత్రమే మనం యూజ్ చేస్తాం అన్న. విల్ డిస్కస్ లాటర్ అన్న. ఇఫ్ అవన్నీ మాట్లాడద్దు, ఓన్లీ ఇండెంటేషన్ మాత్రమే మాట్లాడదాం ఇక్కడ. యూ జస్ట్ టాక్ అబౌట్ ద ఇండెంటేషన్ అర్థం అవ్వకపోతే మాత్రమే అడగండి అన్న. ఇఫ్, ఎల్స్ ఇఫ్ లాటర్ మొత్తం అన్ని కూడా విల్ డిస్కస్ లాటర్. ఓకేనా? వాటి గురించి అంత కాదు, ఓన్లీ ఇండెంటేషన్ మీన్స్ స్కోప్ చేంజ్ చేస్తున్నాము, ఒక స్కోప్ ని చేంజ్ చేస్తున్నామని మాత్రమే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మల్టీ లైన్ స్టేట్మెంట్స్ అన్న. ఓకేనా? ఒకవేళ మీ ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా పెద్దగా ఉన్నాయి, ప్లీజ్ నోట్ దీస్ మల్టీ లైన్ స్టేట్మెంట్స్. ఇక్కడ చూడండి, a = 2, b = 3. సో ఇలా రాశాను అనుకున్నాను నేను. నార్మల్ గా ఒక ఎక్స్ప్రెషన్ ని పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. చూడండి, ఏలో 2 ఉంది నాన్న, బిలో 3 ఉంది. ఏలో 2 ఉంది, బిలో 3 ఉంది నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ a = a + b అన్నాం అనుకోండి, దిస్ ఇస్ ద అడిషన్ ప్రోగ్రామ్ నాన్న, దిస్ ఇస్ ద అడిషన్ ప్రోగ్రామ్. ఓకేనా? చూడండి, ఇఫ్ ఐ రన్ దిస్ కోడ్, ఐ గోట్ ద 5 ఆన్సర్. F5 కొడితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అన్న. సి, ఐ గోట్ ద 5 ఇస్ ద ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రైట్ లైక్ దిస్, సో ఈ స్టేట్మెంట్ అనేది నేను సిననా, ఒకవేళ ఇదే స్టేట్మెంట్ నేను హ్యూజ్ ఎక్స్ప్రెషన్ ఉంది, చాలా పెద్ద ఎక్స్ప్రెషన్ ఉంది. సో నేను ఒకే లైన్ లో రాయలేకున్నాను. దెన్ ఐ షుడ్ రైట్ ఇన్ ద 2 lines లో రాయాలనుకుంటున్నాను. దెన్ ఐ కెన్ యూజ్ దిస్ ఫార్వర్డ్ స్లాష్ నాన్న. ఈ స్లాష్ యూజ్ చేసేసి ఐ కెన్ సపరేట్ ద ఎక్స్ప్రెషన్. ప్లీజ్ నోట్ దిస్. మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందంటే మల్టీ లైన్ లో మీరు ఏదైనా రాయాలనుకున్నప్పుడు దెన్ యూ కెన్ యూజ్ దిస్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ని మీరు యూజ్ చేయండి అన్న. బ్యాక్ స్లాష్ ని మీరు యూజ్ చేయొచ్చు. బ్యాక్ స్లాష్ అంటే ఇట్ కన్సిడర్ ఏ సింగిల్ స్టేట్మెంట్ అన్న. అడిషన్ కి ఇన్వర్టెడ్ కామాస్ అవసరం లేదు శివశంకర్, ఓన్లీ స్ట్రింగ్ మాత్రమే అవసరం నాన్న.
ఓన్లీ స్ట్రింగ్ మాత్రమే అవసరం. చూడండి అన్న, హలో see hello elevate. Chunana, is this clear? So here this statement will combine the two lines. Two lines in combine, you can use this statement. Please note this. Pawan Kalyan, is this okay? The statement is used to combine the two lines. Please note this. Combine the two lines. అంటే మీరు ఫస్ట్ లైన్ రాసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాశారు అనుకోండి, a ఈక్వల్ టు 2 ప్లస్ స్లాష్ ఆఫ్ 3 రాశారు అనుకోండి, ద మీనింగ్ ఏంటి, 2 ప్లస్, సో జస్ట్ erase this one and put 3 here, means you will get the 5 is the answer. Nana, is this clear? Is this clear? How to write a multi lines ఎలా రాస్తాము, మల్టీ లైన్ అన్న, మల్టీ లైన్స్ ఎలా రాస్తాము అంటే బై యూజింగ్ ది సింబల్. బాబు ప్లీజ్ నోట్ డౌన్ ఇన్ ద బుక్. ఈ బుక్ లో రాసుకున్నాను. ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్. ఇస్ దిస్ ఓకే? ట్రై టు రెస్పాండ్ అన్న, డోంట్ సిట్ ఐడిల్. సో కామ్ కూర్చున్నాను అనుకోండి, see Nana, the first part is over. The first part is over, right? Now we are going to move to the second part, Nana. What is the second part? Variables and keywords. Variables and keywords. So Shrikant, so you can watch this video again, Nana. Okay, na? If you are not able to understand, definitely we will discuss tomorrow. Okay, Shrikant? See, Nana, variable means it is going to store your data, Nana. మీ డేటాని స్టోర్ చేసుకోవడానికి మనకు ఒక వేరియబుల్ కావాలి, ఒక డేటా ఐటెం కావాలి. ఓకేనా? సో దానికి ఒక వేరియబుల్ కావాలి, దాన్ని వేరియబుల్ అంటారు నాన్న, వేరియబుల్. ఓకేనా? కీవర్డ్స్, సమ్ వర్డ్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ద డెవలపర్ పర్పస్. సమ్ వర్డ్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ద డెవలపర్ పర్పస్. అంటే ఇప్పుడు నేను కోడింగ్ చేస్తున్నాను, ఆ కోడింగ్ లో సమ్ వర్డ్స్ నేను యూజ్ చేస్తున్నాను, ఆ వర్డ్స్ ని మీరు యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉండవు. ఆ సిచ్యువేషన్, ఆ కైండ్ ఆఫ్ వర్డ్స్ రిజర్వ్డ్ వర్డ్స్ అంటారు, ఆర్ కీవర్డ్స్ అంటారు. ఓకేనా? ఆ వర్డ్స్ మనము వేరియబుల్స్ గా యూజ్ చేయకూడదు నాన్న. వేరియబుల్స్ అండ్ కీవర్డ్స్ విల్ సీ వన్ బై వన్. So before going to that, quotations nana, చూడండి, up to now you will see two kinds of quotations, single quotation and double quotation. Single quotation, double quotation. Yes or no? We have a triple quotation in Python, nana. Single, please note this, single quotation, double quotation, triple quotation, nana. Triple quotation. We have a three kinds of quotations, nana. Okay na? We'll see one by one. Nana, మనం ప్రాక్టికల్ గానే చూద్దాము. సో వర్డ్, సెంటెన్స్ ఇలా చెప్పారు కానీ అలా ఏం కాదు నాన్న, చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్, డబల్ బోత్ కెన్ రీప్లేస్ అన్న. చూడండి, హలో, హలో చూడన్నా, ప్రింట్ ఆఫ్ ఎస్. హలో అంటే హలోను ఎస్ లో స్టోర్ చేశాను, ప్రింట్ ఆఫ్ ఎస్. ఇఫ్ యూ ప్రింట్ hello is the output. For example, chunana, if you use a single quotation, let us check what is the output here. Hello means, please note this, the both are replaceable. Okay na? Double quotation ayavochu, single quotation ayavochu. Kani for example nana, మీరు ఇలా ప్రింట్ చేయాలనుకుంటున్నారన్న, hello ఇలా కదా నాన్న, ఇలా కాకుండా ఇలా ప్రింట్ చేయాలి నాన్న, HELLO. చూడన్నా, హెలో అంటే ఎల్ఎల్ కి మాత్రం సింగిల్ కోట్ రావాలి, ఎల్ఎల్ కి మాత్రం చూడన్నా
LL should be quoted with single quote. How I am going to print like this? E output roll nana. I require this output. I require this output. E output ravali. Then ela print chestanu nenu? Anyone? How I am going to print that hello world? ఎలా ప్రింట్ చేస్తానన్నా? చూడండి గుర్తుపెట్టుకుంటున్నా. వాట్ ఎవర్ ద డేటా చూడండి ఇక్కడ నేను మిడిల్లో ఏ పాయింట్స్ ప్రింట్ చేయాలి చూడనా సింగిల్ కోట్ రైట్ ఇక్కడ సింగిల్ కోట్ యూజ్ చేయాలి ఇక్కడ సింగిల్ కోట్ యూజ్ చేయాలి రైట్ దెన్ ప్లీజ్ నోట్ దిస్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు ప్రింట్ సింగిల్ కోట్ ఇన్సైడ్ లో మీరు సింగిల్ కోట్ యూజ్ చేస్తున్నారంటే యా ఎగ్జాక్ట్లీ నందిని గుడ్ నానా యూ షుడ్ యూజ్ ఎంటైర్ స్ట్రింగ్ విత్ డబల్ కోట్ నానా exactly Shivashankar but the string with double quote nana string with double quote see now if you run this code is it okay ಏನಣ್ಣ అవుట్పుట్ వచ్చిందా అర్థమైందా నాన్న వాట్ ఐ డిడ్ హియర్ చూడనా వాట్ ఐ డిడ్ హియర్ సింపుల్ నాన్న I just use whatever I want to print single quote right ikkada single quote use cheyali ante so I should use double quote here sir for example if I want to print double quote here ll ki double quote print cheyali ll ki double quote print cheyali ante na the vice versa ana so here you can use a single quote here you can use a double quote see got it so if you want to print the double quote nana if you want to print the double quote if you want to print the double quote Ram what is the use of this one అన్నప్పుడు చూడనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మెసేజ్ ప్రింట్ చేస్తున్నారు ఒక మెసేజ్ ప్రింట్ చేస్తున్నారు అన్న ఆ మెసేజ్ లో ఒక పర్టికులర్ స్ట్రింగ్ ని మీరు కోడ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ సో ఐఎమ్ ఫ్రమ్ ఎలివేట్ ట్రైనింగ్ సొల్యూషన్స్ చూడన్నా ఐఎమ్ ఫ్రమ్ ఎలివేట్ ట్రైనింగ్ సొల్యూషన్స్ అంటున్నాను సో ఎలివేట్ అనేది నేను కోడ్ చేయాలన్న హైలైట్ చేయాలి ఓకేనా దెన్ ఐ షుడ్ యూజ్ అ సింగిల్ కోట్ రైట్ మీరు కొటేషన్స్ ఎప్పుడు యూజ్ చేయలేదన్న యు డిడ్ంట్ యూజ్ ద కొటేషన్స్ I will tell Nana. Yeah, you can use that one also. Chunana. ఒకవేళ మీరు ఇలా యూజ్ చేయాలనుకుంటున్నా సీననా ఇలా కూడా యూజ్ చేయొచ్చునా చూడండి ఒకవేళ సింగిల్ కొటేషన్ ఇక్కడ యూజ్ చేయాలనుకున్నప్పుడు స్లాష్ బ్యాక్ స్లాష్ ఉంది కదా బ్యాక్ స్లాష్ విత్ కొటేషన్ అని యూజ్ చేసినప్పుడు ఇలా వస్తుంది నాన్న దట్ విల్ గెట్ ద ఎర్రర్ నాన్న చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ డిడెంట్ యూజ్ దిస్ వన్ ఇలా యూజ్ చేయకుండా ఇలా రాశారనుకోండి చూడండి దెన్ సి ఇట్స్ అన్ ఇన్వాలిడ్ సింటాక్స్ is it okay if you want to print like this ఇలా ప్రింట్ చేయాలన్నప్పుడు you can use a backslash అన్న ఈ స్లాష్ యూజ్ చేసుకొని రన్ చేసుకోవాలి మనం కోడ్ okay is it okay nana is this clear so regarding the double quote and single quote nana is this clear so మీరు సింగిల్ కోట్ రెండు చోట్ల యూజ్ చేయాలంటే బ్యాక్ స్లాష్ విత్ సింగిల్ కోట్ బ్యాక్ స్లాష్ విత్ డబుల్ కోట్ అనే యూజ్ చేయొచ్చు అదర్వైజ్ యూజింగ్ ఏ సింగిల్ కోట్ డబుల్ కోట్ ని ప్రింట్ చేయొచ్చు లేకపోతే డబుల్ కోట్ యూజింగ్ సింగిల్ కోట్ ని ప్రింట్ చేయొచ్చు నాన్న బాబు ఇస్ దిస్ క్లియర్ నాన్న యా యూ కెన్ యూజ్ దట్ వన్ ఆల్సో నాన్న సి ఎలా అంటున్నారు మీరు ఇక్కడ డబుల్ కోట్ యూజ్ చేసేసి హియర్ ఆల్సో డబుల్ కోట్ దిస్ ఇస్ ఆల్సో Nana, I will tell you. See here, right?
కమింగ్ టు ద ట్రిపుల్ కోట్ అన్న, కమింగ్ టు ద ట్రిపుల్ కోట్. సార్ ట్రిపుల్ కోట్ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ట్రిపుల్ కోట్ ఈజ్ యూజ్డ్ టు hello triple quote. You should use a triple quote nana. I will tell you triple quote cheptanu nana. I will tell you. I hope is this clear with that single quote and double quote? Is this clear with double quote and single quote? Now we'll discuss that triple quote nana. Triple quote is used to represent the paragraph. Okay na? So మీకు ఇలా ఉంది నా డేటా అనేది. సో లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది, ఇట్లా ఇట్లా చాలా డేటా ఉంది, చాలా డేటాని మీరు స్టోర్ చేయాలనుకుంటున్నారు. సో ఇంత డేటా ఉన్నప్పుడు యూ కెనాట్ యూజ్ ఎ సింగిల్ కోట్, ఆ డబుల్ కోట్ మనం యూజ్ చేయలేం. ఓకేనా, సింగిల్ కోట్ డబుల్ కోట్ ని యూజ్ చేయలేం. ఒకవేళ డబుల్ కోట్ యూజ్ చేసినా కూడా ఎవ్రీ టైమ్ యూ కెన్ యూజ్ ఎ స్లాష్ అన్న, ఎవ్రీ టైమ్ యూ కెన్ యూజ్ ఎ స్లాష్, ఇలా స్లాష్ యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎవ్రీ టైమ్ యూ కెన్ యూజ్ ఎ స్లాష్. ఎస్ ఆర్ నో? Slash is to combine the two lines. Yes or no? Just now we studied. ఏనా చూసాం ఎంతవరకు? Just now we have seen, right? See, if you run this code, you will get the output. But here I need to print each and every separate line. అంటే paragraph లాగా ఉండాలి నా డేటా అనేది. My data should be in the paragraph mode లో ఉండాలి నా డేటా. సో ఎప్పుడైతే నా డేటా అనేది paragraph mode లో ఉండాలి అన్నప్పుడు then you can use triple quote nana. చూడండి, instead of that I can use 1 2 3 triple quote. See, if you run this code, see now how is my output? As it is unda nana. ఏనా got it? See the difference of that double quote and triple quote nana. In triple quote you will get the data in as it is, whatever you wrote there. అక్కడ మీరు ఏదైతే రాశారో as it is mode లో వస్తుందా? See, for example, if you want to make this with the quotation nana, ఇది quotation అని యూజ్ చేయాలనుకున్నప్పుడు see you will get the quotation here. Is this clear? Ema, yes or no? Try to respond. Is this clear? How triple quote will work? Okay na? Single quote, triple quote and double quote. Sir, నాకు డౌట్ ఉంది, ఇంతవరకు మీరు సింగిల్ కోట్ ని యూజ్ చేశారు కదా, అంటే సింగిల్ కోట్ నేను ఇలా సింగిల్ కోట్ లాగా యూజ్ చేయొచ్చా? డబుల్ కోట్ అంటే డబుల్ కోట్ 3 టైమ్స్ కాకుండా సింగిల్ కోట్ ని 3 టైమ్స్ యూజ్ చేయొచ్చా? See nana, yes you can nana, you will get the same output. Yeah, Nandini, is this okay? See, you can use the same thing. Okay na? Double quote, single quote, same purpose nana. And triple quote, triple double quotations, triple single quotations will give the same result. A paragraph ni manage cheyadaniki you are going to use that one. Is this okay? Yes nana, is this okay? See, now you people are clear with this. See, word సెంటెన్స్ అని మాట్లాడారు అంటే ఎందుకంటే ఓ సెగ్రిగేషన్ కోసం అలా మాట్లాడారు, కానీ నాట్ లైక్ దట్ అన్న. యూ కెన్ రీప్లేస్ సింగిల్ కోట్ విత్ డబుల్ కోట్, ట్రిపుల్ డబుల్ కొటేషన్స్ విత్ ద ట్రిపుల్ సింగిల్ కొటేషన్స్ యూ కెన్ రీప్లేస్. ఓకేనా? యాజ్ వెల్ యాజ్ ట్రిపుల్ కొటేషన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద కమెంట్ సెక్షన్ ఆల్సో. విల్ సీ అన్న దట్ వన్ ఆల్సో. కమెంట్ ఇన్ పైథాన్ అన్న, కమెంట్స్ ఇన్ పైథాన్. Likita, sir, when we do use the backslash in the double quotes, see, backslash మనం ఎందుకు యూజ్ చేస్తామంటే నాన్న, నార్మల్ గా అయితే నాన్న చూడండి డబల్ కోట్ హలో ఎలివేట్ చూడనా, ఇక్కడ నేను
డబల్ కోట్ యూజ్ చేయాలన్నప్పుడు ఇలా యూజ్ చేస్తానన్న. సి ఇఫ్ యు రన్ దిస్ కోడ్ hello elevate, సి ఇక్కడ నేను బ్యాక్ స్లాష్ యూజ్ చేస్తాను లిఖిత. ఇస్ దిస్ యువర్ క్వశ్చన్ ఆర్ సమ్ అదర్? Is this your question or some other? No? Is it okay? Yeah. So this is the use of the back class. No? అంటే మన స్పెషల్ క్యారెక్టర్స్ ప్రింట్ చేయడానికి జనరల్గా యూజ్ చేస్తూ ఉంటారు. కమెంట్స్ అన్న పారాగ్రాఫ్ ప్రింట్ అవ్వదు నాన్న. నో 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 పారాగ్రాఫ్ కి యూ షుడ్ యూజ్ ఎ ట్రిపుల్ కొటేషన్ యూజ్ చేయాలి. వేర్ బ్యాక్ స్లాష్ ఈజ్ నాట్ యూజబుల్ వేర్ నాన్న ఇన్ పారాగ్రాఫ్. Who told you, Nana? See, for example, here I can use a backslash. See, I got the same thing, right? Venkat, you can use, Nana. See, Nana, quotations. So what is the purpose of the quotations? Generally, the quotations are used to give the some comment, Nana. అంటే ఒక ప్రోగ్రామ్ యొక్క కమెంట్ అంటే ఆ ప్రోగ్రామ్ ఆ పర్పస్ ఆ ఇన్స్ట్రక్షన్ పర్పస్ ని చెప్పడానికి జనరల్ గా మీరు కొటేషన్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. అన్న. సో సింగిల్ లైన్ కొటేషన్స్ అండ్ మల్టీ లైన్ కొటేషన్స్. చూడండి మల్టీ లైన్ లో యూ కెన్ యూజ్ ఎ ట్రిపుల్ కొటేషన్ ని మనం మల్టీ లైన్ కొటేషన్ అంటాం అన్న. మల్టీ లైన్ కొటేషన్స్ అంటాం. సో ఐల్ టెల్ యూ నానా. ఫర్ ఎగ్జాంపుల్, so I'm writing print hello world program, right? So date వచ్చేసేసి June 2nd 2021, right? And time వచ్చేసేసి సీనన time 6 PM. Print hello. See, all these are the comment nana. అంటే దట్ మీన్స్ మీ కంపైలర్ అనేది అంతా ఎగ్జిక్యూట్ చేయదు నాన్న. చూడండి రిజల్ట్ వచ్చేసి మీకు ఏమొస్తుందంటే హెలో అనే వచ్చేస్తుంది. ఆల్ దీస్ ఆర్ ద మల్టీ లైన్ కమెంట్స్. సరే ఇక్కడ నేను సింగిల్ కొటేషన్ యూజ్ చేయొచ్చా అంటే కదా యూ కెన్ యూజ్ సింగిల్ కొటేషన్ ఆల్సో. both are the same purpose nana, both are the same purpose. Multi line comments. Sir, what about the single line comment? Single line comment అన్నప్పుడు చూడండి I can use a hash for the every statement కి నేను hash యూజ్ చేయాలి. Is this okay? See, all these are the comments nana. Comments means developer purpose. చూడండి డెవలపర్ పర్పస్ ఆర్ యూజర్ పర్పస్ ఓన్లీ. ఇట్ డజంట్ ఎగ్జిక్యూట్ ద డేటా. ఈ డేటా మొత్తం ఎగ్జిక్యూషన్ కాదు, కమెంట్ సెక్షన్. ఓకేనా? కమెంట్ సెక్షన్ కోసం యూజ్ చేస్తున్నాము. ఇస్ దిస్ క్లియర్? సో మల్టీ లైన్ కమెంట్స్ ప్రతి లైన్ కి హ్యాష్ ఎందుకు యూజ్ చేయాలన్నప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్మెంట్ ఏంటి నేను చెప్పాలనుకున్నాను. ఐఎమ్ ప్రింటింగ్ హెలో హియర్. ఇక్కడ నేను హెలో ప్రింట్ చేస్తున్నాను అని చెప్తున్నాను. చూడండి ఇఫ్ యు రన్ దిస్ కోడ్ హెలో ఇస్ ద అవుట్పుట్. దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఈస్ పర్పస్ ఆఫ్ టు టెల్ యూ సంబడి ఓ ఐఎమ్ ప్రింటింగ్ హెలో. ఇక్కడ ప్రింట్ హెలోని ప్రింట్ చేస్తున్నాను, లేకపోతే ఇక్కడ హెలో ప్రింట్ అవుతుంది అని చెప్పడానికి మాత్రమే ఈ కమెంట్ సెక్షన్ యూజ్ చేస్తాము. మీ ఇంటర్ప్రిటర్ అనేది ఈ స్టేట్మెంట్స్ అన్నిటి కూడా ఎగ్జిక్యూట్ చెయ్యదు. Why do we need to
to use hash. Nana, for example, single line comment ఉందనుకోండి నాన్న, సో ట్రిపుల్ కొటేషన్ ఇస్ నాట్ రిక్వైర్డ్. చూడండి ఇక్కడ ఇక్కడ ప్రింట్ చేయాలనుకోండి, సో నేను ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి, ప్రతిసారి ఇక్కడ 3 పెట్టేసేసి అగైన్ యూ కెన్ యూజ్ 3 హియర్. సో ఇక్కడ ఏమవుతుంది, నేను ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, నాకు అవుట్పుట్ వస్తుంది నాన్న. చూడు ఏమొస్తుంది, ఇన్వాలిడ్ అంటే ఇట్ షుడ్ గో టు ద నెక్స్ట్ లైన్. బట్ నేను ఇక్కడే ప్రింట్ చేయాలనుకోండి, సో ఈ టైంలో నాకు హ్యాష్ అనేది వర్క్ అవుతుంది. జోషన్ రెడ్డి, ఇస్ దిస్ క్లియర్? యా శిల్ప, సో ఒక ప్రోగ్రామ్ మీరు ఇప్పుడు నాన్న ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకపోతే గిన ఎక్కడైనా కోడ్ రాస్తున్నారు నాన్న, సో ఆ సిచ్యువేషన్ లో ఏంటంటే గిన మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ కామెంట్స్ మెన్షన్ చేయాల్సి వస్తుంది. అర్థమవుతుంది? అంటే ప్రతి కోడ్ రాసేటప్పుడు ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ అని అలా ఏమి ఉండదు నాన్న, ప్రతి ప్రోగ్రామింగ్ కూడా మనం కమెంట్స్ అనేవి మెన్షన్ చేయాలి. యాజ్ ఎ గుడ్ ప్రోగ్రామర్ యూ షుడ్ మెన్షన్ ద కమెంట్స్ మనం మెన్షన్ చేయగలిగినప్పుడే సో మీరు కరెక్ట్ గా చేస్తున్నారు అంటే యు ఆర్ ద గుడ్ ప్రోగ్రామర్ అనే ఒక వ్యూ అనేది వస్తుంది నాన్న. అంతేకాని మనం ఏంటంటే జస్ట్ ప్రోగ్రామ్ అవుట్పుట్ రాయడం కాదు నాన్న. యాజ్ ఎ గుడ్ ప్రోగ్రామర్ యూ షుడ్ మెన్షన్ ఆల్ ద థింగ్స్, అవన్నీ కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ డేటా మొత్తం మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది నాన్న. ఓకేనా? ఇస్ దిస్ క్లియర్ రిగార్డింగ్ ద సింగిల్ కమెంట్? ఇస్ దిస్ క్లియర్ రిగార్డింగ్ ద మల్టీ లైన్ కమెంట్ నాన్న? హ్యాష్ ట్రిపుల్ కొటేషన్ ప్లీజ్ నోట్ డౌన్ అన్న, ఒకసారి నోట్ చేసుకునేసేసి ట్రై టు రీడ్ అవుట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద క్లాస్ అండ్ ట్రై టు గో త్రూ ద కాన్సెప్ట్ బిఫోర్ కమింగ్ టు ద నెక్స్ట్ క్లాస్. ఓకేనా? సో మీరు ఇలా ఒక 1 వీక్ ఫాలో అన్నానా, మీకు ప్రోగ్రామింగ్ రాకపోతే నన్ను అడగండి. ఒక 1 వీక్, సో మీరందరూ కూడా ప్రామిస్ చేయాలి ఏంటంటే నెక్స్ట్ 3 to 4 months నేను చెప్పేది ఫాలో అవ్వగలిగితే డెఫినెట్ గా మీకు బెస్ట్ రిజల్ట్, ద బెస్ట్ రిజల్ట్, మీరు అనుకున్న దానికంటే బెస్ట్ రిజల్ట్ వస్తుంది నాన్న. ఓకేనా? థ్యాంక్ యూ నాన్న. బట్ డోంట్ సిట్ ఐడిల్, కామ్గా అయితే కూర్చోవద్దు నాన్న. నెక్స్ట్ నాన్న లైన్ సపరేటర్. నార్మల్గా అయితే సెమీకోలన్ యూజ్ చేస్తాం సిలో కానీ, జావాలో కానీ, పైథాన్, సిబిపిలో కానీ. బట్ హియర్ యూ డోంట్ హ్యావ్ ఏ సెమీకోలన్. సెమీకోలన్ అనే కాన్సెప్ట్ ఉండదు ఇక్కడ మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ప్రింట్ ఆఫ్ హెలో అని రాశారనుకున్నానా, ఓకేనా? ప్రింట్ ఆఫ్ ఎలివేట్ ఇలా రాశారనుకున్నానా, ఓకేనా? ఇఫ్ యూ రన్ దిస్ కోడ్, ఈ కోడ్ ని మీరు రన్ చేశారనుకోండి, మీకు ఏమొస్తుందంటే హెలో ఎలివేట్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రైట్ దీస్ 2 స్టేట్మెంట్స్ aside, చూడండి పక్క పక్కన రాశారనుకోండి, ఇఫ్ యూ రన్ దిస్ కోడ్ యూ విల్ గెట్ దట్ ఇన్వాలిడ్ సింటాక్స్. ఓకేనా? ఇఫ్ యూ వాంట్ రైట్ దీస్ 2 స్టేట్మెంట్స్ beside, you can use a semicolon nana. Now you can run this code, you will get the output. Please note this, the semicolon is used to line separator nana. Okay na? Backslash is used to combine the 2 lines. Is this clear? So this is the line separator, this is the combine the 2 lines. Please note this. నోట్ చేసుకున్నానా, ఇవన్నీ కూడా చిన్న చిన్నవి ఏంటంటే కన్నా మనకు ఈ కోడ్ బీటా టైంలో కానీ లేకపోతే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ చాలా యూజ్ అవుతున్నాను ఇవన్నీ కూడా. ఇస్ దిస్ ఓకే? సో లేకపోతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో ఎక్కడైనా అడగచ్చు అనమాట. ఇస్ దట్ యూస్ఫుల్ ఇన్ ద పైథాన్ లో మీరు సెమీకోలన్ యూజ్ చేయొచ్చు అంటే నార్మల్ గా యూస్ఫుల్ కాదు, బట్ ద సెమీకోలన్ ఈజ్ యూస్ఫుల్ టు లైన్ సపరేటర్ గా యూజ్ చేస్తారు. ఇస్ దిస్ క్లియర్? ఎస్ ఆర్ నో? యు ఆర్ నాట్ రెస్పాండింగ్. మీరు ఎంత బాగా రెస్పాండ్ అయితే నేను అంత బాగా చెప్తానన్నా. మీరు బాగా రెస్పాండ్ అవుతుంటే నాకు కూడా ఓకే వింటున్నారు అనే ఒక ఫీల్ వస్తుంది. యా ఫైన్. నెక్స్ట్ అన్న మల్టిపుల్ అసైన్మెంట్స్. చూడండి ఇంతవరకు మనము ఏలో 2 స్టోర్ చేసాము, బిలో 3 స్టోర్ చేసాము, రైట్? అలా కాకుండా
I want to assign the 1 to ABC. అప్పుడు నేను ఏం రాస్తాను, A equal to 1, B equal to 1, C equal to 1 రాస్తాను. Instead of that, I'm going to save my time. A equal to B equal to C equal to 1 అని రాశానంటే I have the same value in the 3 items. Yes or no? ఓకేనా? అలా కాకుండా I can assign a multiple items అన్న. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ A, B, C. సో A లో ఇలా 1, 2, జాన్ రాసినప్పుడు A లోకి వెళ్ళేసేసి 1 వెళ్ళిపోతుంది, B లోకి 2 వెళ్ళిపోతుంది, C లోకి జాన్ వెళ్తుంది నాన్న. మల్టిపుల్ అసైన్మెంట్స్. చూడండి, మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, సార్ నార్మల్గా మేము సి లాంగ్వేజ్ లో ఇంటీజర్, ఫ్లోట్ అలా రాస్తాం కదా, ఇక్కడ మనం ఇంట్ కానీ ఫ్లోట్ కానీ ఏం రాయట్లేదు కదా అంటే సి ద పైథాన్ ఇంటర్ప్రిటర్ ఇస్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ అన్న. మీరు ఇక్కడ ఫ్లోటా, క్యారెక్టరా ఏమీ రాయాల్సిన అవసరం లేదు. ద ఇంటర్ప్రిటర్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ డేటా, ఆ డేటా ఏంటి అనేది అని తెలిసిపోతుంది అన్న. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ A equal to 2. See na, A equal to 2. So the compiler knows, chunana, babu, I'm going to introduce the one function here, type. Type is the function nana. Manaku later vastundi nana. So meanwhile, type is the function nana. See, type is the function. It is going to tell what kind of the data. Chudandi. See, if you run this code, so what kind of data it is? Integer. చూడనా, సో 1, 2 అంటే డెసిమల్ పార్ట్స్ లేకుండా ఉంటే వాటిని ఇంటీజర్స్ అంటారు నాన్న. డెసిమల్ పార్ట్స్ అంటే 2.3 ఉంటుంది కదా, ఇలా లేకోకుండా ఓన్లీ 2 మాత్రమే ఉంటే అప్పుడు మెకానికల్ వాళ్ళు సార్ వాట్ ఈస్ ఇంటీజర్ అనొచ్చు నాన్న. ఇంటీజర్ అంటే డెసిమల్ పాయింట్ వాల్యూస్ లేకుండా ఉంటే దెన్ దట్ కైండ్ ఆఫ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ యాస్ ఇంటీజర్స్ నాన్న. ఇస్ దిస్ క్లియర్? ఇంటీజర్స్ అంటే సి ఫ్లోట్ వాల్యూస్ అంటే when a number contains a decimal values 2.3 anukondi, then this is the Josna Reddy, can you unmute, can you raise your hand? I can unmute you. Josna Reddy, you can raise your hand. Yeah, you can, Nana. Now you have a provision to unmute. Yes, Nana. Josna Reddy, tell me. Yes. Yes, actually, I just wanted to ask a question, sir. Yes, ma. Tell me. So, what is the best programming language, sir, apart from Python? Actually, here it's a very difficult question, Nana. According to that, the purpose, the language may change, Nana. Where the developer, I mean, the competitive world, CPP is the best programming language. Okay, but so for the industry purpose or the data science or the artificial intelligence or the IoT real-time purpose, Python is the best programming language. Is it okay, Josna? Yes, sir. Yeah. See, Nana. See, now is the integer, right? For example, Chunana, same thing. If I change my value as 2.3, now if you check this one, this is the float. Have you observed this one? Is a float. When the 2, this is the integer. When I use a 2.3, but I didn't wrote anything. Is this clear? So means the Python is a very very intelligent language, Nana. And as well as Python is a typeless language. Typeless language. What is the meaning of typeless? Means no need to mention the type, Nana. No need to mention the type. Mention the type, Nana. Type mention. So C is a type language. Java is a type language. C++ is a type language, but Python is a typeless language. Okay, na? So the type is going to interpret itself. Ade intelligent kabatti, so it will understand. Okay, what is the data? For example,
if you consider the same thing with the double quotes, if you consider double quotes రాశారనుకోండి, then see, if you run this code, it is going to take that the output is string. Is this clear? When you mention the double quotes, is a string type. Is this clear? Type is a function. It is going to tell you what kind of data it is. Is this clear? Is this clear? See, now what I'm going to do, I'm going to assign the values. Chundi, variables ku rules cheptana. A equal to 1, B equal to 1, C equal to 1. Okay na? Print of chundi A comma B comma C. I can use like this also. The 3 variables okay sir print cheyachna. 1 1 1 is the output. So 1 1 1 is the output. Okay na? Even I can use instead of that A equal to B equal to C equal to 2 by 3 nana. Yeah, I will do nana. So 1 minute nana. See, if you run this code, we'll get the same result. For example, chunana, somebody asked that Sam, type of 2 by 3, A type. So you know that this is a float type, right? Sam, is this clear? It's a float type, nana. It's a float type. So what is the output of 2 by 3? 2 by 3 output enti em vastundi A type annappudu it's a float type. Is this clear? Yes, nana. Values and types, nana. So just now we had a discussion on this type of hello world. What is the output of this statement? What is the output of this statement? I will tell you, nana. Exactly, but please remember, you should write the as it is, how it is, nana. Nana, hello world got the output. Type kada ikkada undedi. Type is going to give the type of the variable. Chundi ela vastundi manaku. Please note this. This is the way. Class str. Nana, ila ivvali. Endukante meek multiple choice lo ela untundani kada string output to string ga str okay na. So str class ABC options ఉంటాయి కదా class str అర్థమవుతుందా? So you should remember as it is, nana. Is this okay? Now what is the output of this statement? What is the output of this statement? Again you're writing the same thing. Just now I told you you should write as it is. Okay na? Yeah, class int na. చూడండి మనం నేర్చుకునేటప్పుడు నీట్ గా నేర్చుకున్నానా క్లాస్ int. Very good, చూస్తున్నా. Exactly. See, int has a quotes na. Int has a quotes. Okay na? Now tell me, what is the output of this statement? What is the output of this statement? Here it is not a int ala kaadu nana. Exactly right. See nana, see it is not an error nana. Error ఏమి కాదు చూడండి. For example, if you make a comma means is a 3 compartments లాగా కన్సిడర్ చేస్తున్నానా. It is going to consider the 3 compartments లాగా కన్సిడర్ చేస్తుంది. అంటే కినా this is the one compartment, this is the second compartment, this is the one more compartment. See, when you consider this one, see for the first compartment, Shilpa,
you are asking about type or what you didn't understand, Shilpa? What is your question? No, type it is going to give the which type of data it is. చూడండి, టైప్ ఆఫ్ హెలో వరల్డ్ మీన్స్ ఈ హెలో వరల్డ్ అనేది ఏ టైపు, స్ట్రింగ్ టైపు. ఈ టైప్ ఆఫ్ 17 అనేది ఏ టైపు, ఇంటీజర్ టైపు అనేది చెప్తున్నానా. ఒక్కసారి నువ్వేంటంటే వీడియోని రివైజ్ చేసి మళ్ళీ ఒకసారి చూడనా, ఓకేనా? ఐ విల్ అప్లోడ్ ఇన్ టు ద యూట్యూబ్, సో యూ కెన్ రివైజ్ అండ్ వాచ్ ఇట్ అగైన్, యూ విల్ అండర్స్టాండ్ అన్న. ఓకేనా? స్టిల్ యూ హ్యావ్ ఎ డౌట్, రైజ్ మీ టుమారో. యా, సో రైజ్ యువర్ హ్యాండ్, అన్మ్యూట్. ఐ విల్ అన్మ్యూట్ యూ, శిల్ప. Yeah, you can, Shilpa, you can. Shilpa, unmute. Yeah. Yes, ma. అక్కడ ఇప్పుడు హలో వరల్డ్ అని ప్రింట్ చేసాము, కింద టైప్ దగ్గర స్ట్రింగ్ అని యూజ్ చేసాము కదా, కాబట్టి మనకి అవుట్పుట్ లో కూడా స్ట్రింగ్ అని వచ్చిద్దా? ఏనా మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ క్లాస్ మనము కామా సింగిల్ కోట్ కామా స్ట్రింగ్ అని పెట్టాం కదా సార్, ఇక్కడ నానా అక్కడ హలో వరల్డ్ కింద ఆరో మార్క్ పెట్టి డిఫైన్ చేశారు. ఇది మనం పెట్టలేదు నానా, ఇది అవుట్పుట్ ఇలా వచ్చింది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఈ అవుట్పుట్ వస్తుంది నానా. మీకు చూపిస్తాను చూడండి ఆ అవుట్పుట్ ఎలా వస్తుందో కూడా. ఓకే సార్, చూడండి ఇక్కడ చూడనా, టైప్ ఆఫ్ హలో, చూడండి ఎలా వచ్చిందో. దట్ ఈస్ ద టైప్, హలో వరల్డ్ టైప్ నాది. ఓకేనా? చూడండి, టైప్ ఆఫ్ 12, class of int, type of 2.3, class of float. Okay na? See, now tell me what is the output of this statement? Yeah, Lakshmi, yes nana, you are correct. Now tell me what is the output of this one? See, it is going to take the 3 compartments nana. This is the one compartment, this is one more compartment, this is the one more compartment. You know that one is, you will get the as is 1, 0 0 value is 0 only, right? 0 value is 0 only, right? Em babu, is this clear? చూడండి, for example, what is the statement is there? Print of 1 comma 0 0 0 0. Got it? No, 100 కాదు నా, there is a spaces, గుర్తుపెట్టుకోండి. when you have a comma ఉందంటే గిన, so it has a one compartment, second compartment, third compartment. The result is 1, this result is 0, this result is 0. You have a space here, 100 రాదు. ఓకేనా? 1 space 0 space 0 అనేది అవుట్పుట్ వస్తుంది. Is this clear? నానా, then you will get the same as is నానా. చూడండి, ఒకవేళ మీరు ఇక్కడ 23,333, then you will get the same result. 123,333. Sayed, because there is a space, right? Comma, right? Comma means the separate compartments nana. అది separate compartments కదా. separate compartments అన్నప్పుడు separate చేసి చూపించాలి కదా నాన్న. it is going to separate with a space తో separate చేసి చూపిస్తుంది నాన్న. got it? So variables, now carefully listen nana. Variables, first one of the most powerful feature of the programming language is to manipulate the variables nana. వేదాన్ని పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారంటే when the language is changing variables powerfully. చూడండి,
ఏ వేరియబుల్ నేమ్ ఈజ్ రెఫర్స్ టు ద వాల్యూ నాన్న. వేరియబుల్ నేమ్ అనేది ఒక వాల్యూని రెఫర్ చేస్తుంది. ప్రతి ఒక్క వేరియబుల్ ఒక వాల్యూని రెఫర్ చేస్తుంది నాన్న. చూడండి మెసేజ్ యూ స్టోర్ ద స్ట్రింగ్ N17. Exactly right, Nana. Right. Oh, I don't know. Your name is. Yes, Sam. Right, Nana. Right. Nana 0004 కి ఎర్రర్ చూపిస్తుంది. రీజన్ వచ్చేసేసి నాన్న ఇలా రాయొద్దు నాన్న. మీరు ఎప్పుడు ఇలా జీరో రిప్రజెంట్ చేస్తారనుకున్నా ముందర. బిఫోర్ దట్ జీరో రిప్రజెంట్ చేస్తే ఇట్ ఈస్ షోయింగ్ అన్ ఎర్రర్ నాన్న. ఎర్రర్ చూపిస్తుంది. రీజన్ వచ్చేసేసి జీరో రిప్రజెంట్ చేస్తే అది ఏంటంటే గిన ప్లీజ్ రిమెంబర్ దట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ ఆక్టల్ నెంబర్. నేను మళ్ళీ చెప్తాను ఆక్టల్ నెంబర్స్ గురించి. ఇట్స్ ఆక్టల్ నెంబర్ నాన్న. ఇలా జీరో రిప్రజెంట్ చేయకూడదు. నెంబర్ ముందర జీరో అని రిప్రజెంట్ చేయకూడదు. ఇట్ విల్ షో ఎన్ ఎర్రర్ భవానీ. దట్ ఈస్ ఏ ఆక్టల్ నెంబర్ నాన్న. ఓకేనా? ఐ విల్ టెల్ యూ లాటర్ ఆఫ్టర్ ఎగ్జామ్ మళ్ళీ చెప్తాను నేను. See the variable assignments nana. Chuni print of N17, print of PI. Already you know already మనం చూసాం nana. Variable declarations అవన్నీ కూడా చూసాం మనము. Variable assignments కూడా చూసాము. Variable printing కూడా చూసాము. And variable names rules nana చాలా చాలా ఇంపార్టెంట్. Please note these. First study well these rules. Okay na? Every variable name starts with, please note these. The variable name starts with letter or underscore nana. Letter తో కానీ underscore తో కానీ స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ రూల్ nana. Babu, please note down this rule or take a screenshot. Okay na? Please note down the rules nana. A variable name must starts with letter or the underscore. Okay na? Next, a variable name cannot start with the number. A variable name cannot start with the number. ఒక వేరియబుల్ నేమ్ అనేది నెంబర్ తో స్టార్ట్ అవ్వకూడదు. A variable name can only contains alphanumeric characters. It doesn't allow any special symbols other than underscores. Okay na? Next na, variable names are case sensitive. Chundi, age is different from the age. Age are three are the different variables nana. Right? Nana, is this clear? May know that I'm going to give the some examples nana. Please tell me 2 underscore a is a valid variable or not? 2 underscore a is a valid variable or not? Tell me. 2 underscore a is a valid variable or not? No one responded. Invalid. The reason is it starts with 2 nana. 2 to start ayindi kada? That is the reason. Exactly. So may know that a2 underscore is a valid variable or not? A2 underscore is a valid variable or not? It's a valid variable. Yes, Nana, it is a valid variable. Next, Nana. $C2 is a valid variable or not? $C2 is a valid variable or not? It's not a valid variable, Nana. See, it allows only underscore as చూడనా వేరియబుల్ అనేది ఓన్లీ ఇవి మాత్రమే అలౌ చేస్తుంది. It doesn't allow any special symbols. It doesn't allow any special symbols. Is this clear? I hope the rules are clear, Nana. Is this clear? Good, Nana. Okay, try to note down these rules, Nana. Variable names and keywords, Nana. Next most important thing is don't use the keywords as your variable names. But can keywords ఏవి సార్ అంటే గిన చూడనా. See, this is that valid or not? Tell me, is the valid variable or not? Is that valid variable or not? Is that valid? Is it valid? Invalid, Nana. It's invalid. Invalid syntax. It's an invalid syntax. Is that valid or not? Is that valid or not? It's also invalid.
Is that valid or not? Is that valid or not? It's valid, Nana, but please note this, the class is the keyword. Class is the keyword, Nana. So don't use keywords as your variable names. Last rule, Nana, last rule, don't use keywords as your variable names, because the keywords are used for the developer purpose. అంటే డెవలపర్ అనేవాడు ఒక మీనింగ్ తో డెవలప్ చేశారు అన్న ఆ కీవర్డ్స్ ని. సో వాటిని మీరు యూజ్ చేశారనుకోండి, ద మీనింగ్ ఆఫ్ దట్ వేరియబుల్స్ అనేది ఇగ్నోర్ అవుతుంది. అర్థమవుతుందా? నేను ఇప్పుడు ఒక సీట్ రిజర్వ్ చేశానన్న, ఒక సీట్ ని రిజర్వ్ చేశాను, ఓకేనా? ఆ సీట్ లో వచ్చేసి వేరే వాళ్ళు కూర్చున్నారు అనుకోండి, క్యాన్ యూ యాక్సెప్ట్ ఇట్? ఏనన్నా నా సీట్ లో వేరే వాళ్ళు చేస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. అలానే సో కొన్ని కీవర్డ్స్, ఇప్పుడు క్లాస్ అనేది దే యూజ్ ఫర్ ద స్పెసిఫిక్ పర్పస్. ఇఫ్ యూ యూజ్ దట్ క్లాస్ ఫర్ ద వేరే యూజ్ చేస్తే కన్నా ఇట్ డజంట్ అలౌ, వాటిని యూజ్ చేయను అన్న. చూడండి, దిస్ ఆల్సో ఇన్వాలిడ్. ప్లీజ్ నోట్ దిస్, ఆల్ దీస్ ఆర్ ద కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ ని మీరు క్లాస్ వేరియబుల్స్ గా యూజ్ వేరియబుల్స్ గా యూజ్ చేయకూడదు అన్న. ప్లీజ్ నోట్ దిస్, ఆల్ దీస్ ఆర్ ద keywords. All these are the keywords. You don't use these keywords as your variable names. Is this okay? Is this clear, Nana? Is this clear? Is this clear? Yeah, Nana. I'm going to stop the class, Nana. ikkada stop chestunnanu. Now you have a provision to speak, Nana. ఓకేనా? మీరు మాట్లాడచ్చు ఇప్పుడు కావాలనుకుంటే మీ మైక్స్ ఓపెన్ చేసుకునేసేసి 1 by 1 యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్స్, ఎనీథింగ్ నానా. నౌ యూ హ్యావ్ ఎ ప్రొవిజన్ టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. నానా, ఇన్స్టెడ్ ఆఫ్ పీపీటీ యూ కెన్ యూజ్ వీడియో నానా. సార్ యా నానా, టెల్ మీ. సార్ ఇందాక ప్రింట్ఎఫ్ కాడ ప్రింటర్ 1 lakh ఉంది కదా సార్, అవునన్నా. అక్కడ మనం డబుల్ కోట్ అటాచ్ సార్ అక్కడ ఎక్కడన్నా డబుల్ కోట్ పెడితే నీకు యాక్సిస్ ప్రింట్ అవుతుందన్నా. దెన్ సీనన్నా, ఇలా అడుగుతున్నారు కదా మీరు. సో 1, డబుల్ కోట్ 000, డబుల్ కోట్ 000. సో ఇలా పెట్టారనుకున్నా, యూ విల్ గెట్ ద డేటా యాజ్ ఇట్ ఈస్ నానా. Got it, Arun? Yes, I got it. Fine. Yeah. Type is A. Sir, can you? Yeah. Akhil, I didn't understand your question. Nana, the difference of 12 and 12. చూడనా, మీరు ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, 12 ఇలా రాశారనుకున్నా, then it is integer. 12 ఎప్పుడైతే ఇలా రాశారనుకోండి, that is a string nana. This is the string and this is the integer. That is the difference nana. Inutiki difference ఇలా వస్తుంది. Srikanth, is this clear? Yeah. Anyone? Any more doubts nana? Is this okay? Type is a function nana. Type is the function. Type is the function, Nana. Excuse me, sir. Yeah, Nana. Tell me. Sir, sometime before, about 15 to 20 minutes before, we used a certain thing called movie, yes or no, if clauses like that we use, no, sir. Yeah, Nana. If కొద్దిసేపు ముందు నా దగ్గర 3.9.2 ఉంది సార్, పైథాన్ నాది ఇన్స్టాల్డ్. Okay. So movie is equal to single quotation yes, if movie double equal to yes, close I, print ticket buying etc మనం టైప్ చేసాం కదా సార్. అవునన్నా. టైప్ చేసిన తర్వాత నేను రన్ చేస్తే సింటాక్స్ ఎర్రర్ EOL while scanning string literal అని వచ్చింది సార్. మీ లెక్క రన్ కాలేదు సార్. అలా అంటే నువ్వేదో రాంగ్ రాసింటావు కోడ్. ఎలా మరి? అంటే స్క్రీన్ షాట్ చేసి EOL నానా, you can do one thing. అంటే You just take a screenshot and send to my WhatsApp number. I will rectify your error. ఓకే.
Okay, fine. Sir, can you write the program again? Sorry, Can you write the program again, sir? Movie program. program. Yeah, What sir. program? What program అన్న? సార్ ఆ మూవీది ఒకసారి మళ్ళీ రాస్తారు ఒకసారి మూవీది ఒకసారి ప్రోగ్రామ్ ఒకసారి రాయండి సార్. Okay, Nana? Yeah. Yes. Yeah, Nana. Okay, got it. Got it? Sir, why you consider the 0, 0, 0, 0 as a single zero? Nana. So, what is the meaning of 3 zeros, Nana? 3 zeros integer value enta, Nana? What is the value of this one? Somu? Somu Lila. Yeah, Nana. What is the value of this one? 0 only, right? That is why it is going to take the 0, Nana. That is why. Yeah. Any more doubts, Nana? Is it okay? Or any suggestions to improve myself?